ఫ్రెండ్స్, ఈ చెట్టు కింద అయితే చామదుంపలు అయితే ఉన్నాయి. నేను మా అమ్మ కలిసి చామదుంపలను అయితే తీస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ పక్కన చామదుంపలు అయితే ఉన్నాయి కదా, వాటినైతే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే తీసాము. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, వాటినంతా తవ్వి తీస్తున్నాము. చూడండి, ఇవే అన్నమాట చామదుంపలు. చూడడానికి చిన్నగానే ఉండొచ్చు, కానీ ఇంతకుముందు పెద్ద చెట్లు అనమాట ఇవి. మేము వాడంగా కొన్ని కొన్ని అయితే ఇక్కడ మళ్ళీ అయితే తిరిగి నాటుతున్నాము. ఇప్పుడు కూడా వీటిలోంచి కొన్ని అయితే తీసి కూరకు పక్కన పెట్టుకొని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ ఇక్కడైతే నాటుతాము. వీటిని ఎలా క్లీన్ చేస్తున్నామంటే, ఇలా ప్యాకెట్లో మంచి నీళ్ళు అయితే తీసుకొని వాటిని బాగా మట్టిపోయేంత వరకు కడిగి వాటిని అయితే పక్క తీస్తున్నాము. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే మీరు లైక్ కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, మీకే అర్థమవుతుంది మేమేం చేస్తున్నాము ఏంటి అనేది. మీరు ఎండ్ వరకు చూస్తేనే మీకు ఈ వీడియో కూడా అర్థమవుతుంది. చామదుంపలు చూడడానికి పెద్దగా అయితే ఉంటాయి. స్వయంగా మేము పెంచేటి కాబట్టి కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి. వాటిని అయితే తొందరగా అయితే కోసేస్తాము. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో కూడా అయితే ఉంటుంది, దాన్ని కూడా అయితే మీరు చూడండి. మొన్న తీసిన చామదుంపల్లో కొన్ని చామదుంపలను అయితే మళ్ళీ తిరిగి నాటుతున్నాము అదే ప్లేస్లో. నేను ఒక్కనే అయితే కాదు, మా అమ్మ కూడా అయితే ఉంది. ఇందాక మీరు చూసింది వచ్చేసి చామదుంపల్ని మేము ఎలా బయటికి తీసాము, ఎన్ని వచ్చాయని. ఇప్పుడైతే వాటిలో కొన్ని అయితే తిరిగి నాటుతున్నాము. మేము ఎలా తిరిగి నాటుతున్నామో చూడండి. ఇది నేను మా అమ్మ మాత్రమే చేస్తున్నాము, మా నాన్న వేరే పనులు అయితే ఉన్నాడు. నేను గడ్డపారతో తవ్వుతా ఉంటే మా అమ్మ అయితే చిన్న చిన్న గడ్డలను అయితే లోపల పెడతా ఉంది చామదుంపల్ని. చెట్టు చిన్నది, అన్ని చెట్లు వేసి అయ్యా అయ్యా అయ్యే ఇక్కడ ఈడ నాని ఎంతలా ఊరిందా? ఇంతేనా? ఇంకా ఉండయి ఊరడం అయితే ఊరినాయి బాగా. ఈడ ఈడ ఇక్కడ అన్నీ పైన ఉండవు. బలిపెట్టినాయి సూపర్గా. ఆడికాడికి ఎక్కువ వచ్చినాయి. ఓయమ్మ రేపిదే కూర ఆడలేదు. నేను చెప్తా సరే. గొలుసు ఉంటుంది. అయిపోయినాయిలే. ఉండయి జుడి పక్క ఇక్కడ వేసిందిలే. ఈ పక్క కూర తిట్రా. ఇంతకుముందు కూడా ఇక్కడైతే ఉండేవి, వాటిని అయితే తిరిగి అదే ప్లేస్లో అయితే నాటుతా ఉంది. మా స్టీవ్ హస్కీ అవి ఉండి చేయాలి లేదో మరి చూడాలా. మళ్ళా నాటద్దు ఇప్పుడు కాదులే, మళ్ళీ నాటుతుంది. ఈ చామదుంపలు ఎక్కువ మా అన్న వాళ్ళ పక్క అయితే ఉండేవి. మా అన్న మొత్తం అయితే తీసేసినాడు. ఆ తీసేసిన వాటిలో ఇంకా కొన్ని తీసుకొని వచ్చి ఈ చెట్టు కింద అయితే నాటినాము. ఇప్పుడు మా అమ్మ నీట్గా అయితే నాటుతా ఉంది. ఎందుకు ఇలా నాటగలుగుతా ఉందంటే, ఇంతకుముందే నేను గడ్డపారతో మొత్తం మట్టి అయితే తవ్వినా కాబట్టి, తీసేటప్పుడు తవ్వినా కదా, మళ్ళీ ఇంకోసారి అయితే తవ్వినా. వాటిని అయితే ఇప్పుడు మళ్ళీ బూడ్చి పెడతా ఉంది. వీటి చుట్టూ అయితే ఎక్కువ నీళ్ళు వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి తొందరగా అయితే పెరుగుతాయి. మళ్ళీ అయితే వీటిని మళ్ళీ తీసి
ఇంకోసారి కూడా అయితే వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం పెద్దగా అయితే కావాలి. మీరైతే మన ఛానల్ని డైలీ ఫాలో అవుతే ప్రతి ఒక్క వీడియో మీకైతే అర్థమవుతుంది. లేదంటే మీకు అసలు అర్థమే కాదు. కాబట్టి మీరు ఫాలో అవుతే మీకు అన్నీ తెలుస్తాయి. మా అమ్మ మా నాన్న ఇద్దరు ఇంటికాడారంటే మొత్తం చెట్లలో తిరుగుతూనే ఉంటారు. ఈ చెట్టు ఆడ ఆ చెట్టు ఈడ మొత్తం క్లీన్ చేసుకుంటా చెట్లు నాటుతా విత్తనాలు వేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళ కష్టానికి ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.